రాయవరం మండల గణపతి ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై విచారణలో భాగంగా ఏలూరు ఫ్రెంచ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా రాయవరం పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, రాయవరం గణపతి ఫైర్ వర్క్స్ మందు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని, ఇప్పటికే క్లూస్ టీం ఆధారాలు సేకరించిందని, వారు ఇంకా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదని, పూర్తి స్థాయిలో ఆధారాలు గుర్తించి వివరాలు తెలియజేస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఇవ్వలేదు. సో ప్రాథమికంగా ఎలా జరిగిందనేది కూడా అసెస్ చేస్తున్నాము. పూర్తి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ కొద్ది రోజుల్లో కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. బట్ మీన్ వైల్ ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండా ఏలూరు రేంజ్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, హోల్సేల్ స్టాక్ పాయింట్స్, ఈ టెంపరీ లైసెన్సెస్, లాస్ట్ టైం ఉన్న టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ హౌసెస్ అన్ని కూడా చెక్ చేస్తున్నాము. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఈరోజు కూడా నేను అమలాపురంలో, తర్వాత కొత్తపేట దగ్గర కొన్ని యూనిట్స్ని విజిట్ చేశాను. అక్కడ యూనిట్స్ అన్నీ బాగానే పెట్టుకున్నారు. ఫైర్ మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ పెట్టుకున్నారు, సేఫ్టీ మెకానిజం పెట్టుకున్నారు. అయితే ఫైర్ సేఫ్టీకి మెకానిజంని ఆపరేట్ చేయడానికి మనుషులు లేరు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మా మందుగుండు సామాన్లు తయారు చేయడంలో అందరు నిమగ్నం అవుతున్నారు. కానీ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఈ ఫైర్ సేఫ్టీ మెకానిజంని ఆపరేట్ చేయడానికి సపరేట్గా మనిషి లేరు. అందువల్ల ఏమవుతుందంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరన్నా వెళ్ళి దాన్ని ఆపరేట్ చేసే టైంలోనే అగ్నిప్రమాదంలో వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. అది నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు త్వరలో ఆర్గనైజ్ చేసే మీటింగ్లో ఒక మనిషిని ఎక్స్క్లూజివ్గా ఇటువంటి యూనిట్స్లో ఈ సేఫ్టీ మెకానిజంని, ఫైర్ సేఫ్టీని అబ్జర్వ్ చేయడానికి ఒకరు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పెడితే బాగుంటుంది. సో దట్ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినా కూడా ఈయన ఫ్రీగా ఉండి వెంటనే యూనిట్స్ని యాక్టివేట్ చేస్తారు. అదొకటి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకా రిజిస్టర్స్ కూడా వారు ఎక్కడ కొంటున్నారు, ఎక్స్పోజర్స్ ఎన్ని తీసుకొస్తున్నారు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా ప్రాపర్గా రిజిస్టర్స్ కొన్ని మెయింటైన్ చేసిన అవసరం ఉంది. సో ఇవన్నీ తర్వాత వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయ్యారా లేదా, వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఆ తనిఖీలు జరుగుతున్నాయి. రేపటి లోపల అన్ని తనిఖీ బృందాలు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు తదుపరి నిర్ణయాలు ఉంటాయి. సో ఇంకోటి నేను విజ్ఞప్తి చేసేదంటే, ఈ దీపావళి సందర్భంగా ముఖ్యంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము అబ్జర్వ్ చేసింది, లాస్ట్ ఇయర్ ఎవరైతే టెంపరీగా లైసెన్సెస్ తీసుకున్నారో మందుగుండు సామాన్లు అమ్మడానికి 3 రోజుల వరకు వాళ్ళకి ఇస్తారు దీపావళి పండుగ ఉండగా. మిగిలిపోయిన సామాన్లు తీసుకుని రిజిస్టర్ చేయాలి. ఎటువంటి అనాథరైజ్డ్ పర్సన్స్ పనుల్లో బిజీగా ఉంటుంది.